వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వాలంటీర్లందరూ రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేయండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ప్రజలకు అనేది చెప్పండి, ప్రజల దగ్గరికి వెళ్ళండి, మీకు అప్పగించినటువంటి 50 ఏళ్ల పరిధిలో ఇంకా ఇంపాక్ట్ క్రియేట్ చేయండి, మొత్తం అందరూ రాజీనామాలు చేసేస్తే మళ్ళీ నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సంగతి నేను చూసుకుంటాను అని చెప్పినా సరే జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంది వాలంటీర్లు చేయలేదు. యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ ఇప్పటి వరకు 40,000 మంది రాజీనామాలు చేశారు వాలంటీర్లు. అయితే ఈ వాలంటీర్లు రాజీనామాలు చేసి వైఎస్ఆర్ సిపికి ఈ ప్రచారం ఇవన్నీ చేస్తారు, ఇది విరుద్ధం, చట్టానికి ఎన్నికల నియమావళికి విరుద్ధం అని చెప్పి కేసు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి వాలంటీర్లకి భారీ షాక్ తగిలేలాగా కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వాలంటీర్ల రాజీనామాలని ఎన్నికలు ముగిసే వరకు కూడా ఆమోదించవద్దు అంటూ దాఖలైన పిటిషన్ మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారించింది. వారి రాజీనామాలు ఆమోదిస్తే వైసీపీకి అనుకూలంగా వాళ్ళు ఓటర్లను ప్రభావితం చేస్తారు అని చెప్పి పిటిషనర్ వాదిస్తే రాజీనామా చేసిన వాలంటీర్ల వివరాలు ఇవ్వాలని చెప్పి ఈసీని హైకోర్టు ఆదేశించింది. అలాగే తదుపరి విచారణని ఏప్రిల్ 24వ తేదీకి వాయిదా వేసింది. 24న జరిగినటువంటి దీనికి సంబంధించి చూసినప్పుడు ఇంకా తీర్పు దాని మీద రిజర్వ్లోనే ఉంచింది. అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. ముఖ్యంగా ఈ రాజీనామాలు ఆమోదించడానికి లేదు, ముందస్తుగా ఎవరైతే రిజైన్ చేశారో వాళ్ళ లిస్ట్ అంతా కూడా పంపించండి అని చెప్పి హైకోర్టు ఆదేశాలు ఎన్నికల కమిషన్కి జారీ చేసింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ ఎలా ఉంది అంటే ఆయన మీద ఆయనకే నమ్మకం లేదు, ఆయన నేతల మీద నమ్మకం లేదు, ఆయన మీద నమ్మకం కూడా అంతంత మాత్రమే. అందుకే ఇలాంటి వ్యవస్థలని సృష్టించుకొని నా సైన్యం అని చెప్పి ఆయన అంటూ ఉంటాడు. అన్నానికి సైన్యమే కానీ ఏమి చెయ్యలేనటువంటి సైన్యం, అంతకుమించి అందులో చెప్పడానికి కూడా ఏం లేదు. సో మొత్తానికి వాలంటీర్లకు సంబంధించింది అయితే చాలా గట్టిగానే దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. రాజీనామాలు ఆమోదించకపోతే వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగుల కింద, అంటే టెంపరీ మన ఈ వాలంటీర్ల కింద వాళ్ళు ఉండాలి, ఎన్నికల ప్రహసనంలో వాళ్ళు పాల్గొనకూడదు అన్న తీర్పు అయితే ఖచ్చితంగా ముందు నుంచి ఉంది. అట్ ద సేమ్ టైం ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు కూడా ఉన్నాయి. వీళ్ళు మూసుకొని ఇంట్లో కూర్చోవాలి తప్పితే బయటకు వచ్చి మేము పార్టీకి పనిచేస్తాం, ఇది పనిచేస్తాం అని చెప్పడానికి కూడా లేనటువంటి తరుణం. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఒక రకంగా షాక్ అనే చెప్పుకోవాలి. చూద్దాం మరి దీని మీద ఇంకెటువంటి తీర్పు వస్తుందో, మరి వీళ్ళు ఏ ఎత్తుగడలు వీళ్ళు వేస్తారో అనేది వెయిట్ అండ్ సీ. దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.